హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. ఫస్ట్ మనం క్యారెట్స్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని తురుముకోవాలి. 1 కప్పు క్యారెట్కి 2 కప్పుల రైస్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 పావుల నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయినాక జీలకర్ర పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవుతుండగా కరివేపాకు కూడా వేసుకోవాలి. క్యారెట్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయి. కంటి చూపును కూడా పనిచేస్తుంది. గుండెకి కూడా ఆరోగ్యంగా ఉంచి చర్మాన్ని కూడా మిలమిల మెరిసేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ క్యారెట్ రెసిపీ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ కూడా తినవచ్చు. మన పిల్లలను స్కూల్కి వెళ్తుంటే కూడా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెసిపీ కావాలంటే ఈ క్యారెట్తో ఇలా ట్రై చేయండి. మనం ప్యాన్లో వేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఫ్రై అయ్యేలోపు తీసుకున్న 2 కప్పుల రైస్ని ఉండలు లేకుండా బాగా కలపాలి. రైస్ అనేది పుల్లలుగా ఉన్నప్పుడే తీసుకోవాలి, మెత్తగా ఉంటే బాగోదు. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక మనం తురుముకున్న క్యారెట్ని వేసి కూడా ఒకసారి బాగా కలపాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా వేయించాలి. క్యారెట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాక సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అలాగే మనం ఇంట్లో స్టోర్ చేసుకున్న గసగసాల మసాలా చిటికెడు అందులో వేసి ఒకసారి కలిపాక, చిటికెడు మసాలా ఎందుకు వేసుకోవాలంటే స్పైసీ కోసం, కొంచెం స్వీట్గా ఉంటుంది కదా క్యారెట్, సో స్పైసీ కోసం వేసుకోవాలి. అందులోనే మనం తీసుకున్న 2 కప్పుల రైస్ వేసి బాగా కలపాలి. లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసుకోండి, బాగా ఉంటుంది పుల్లగా. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు.